సినిమా ప్రారంభంలో మనకి జాంబీ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి ఒక్కరోజు ముందు మన హీరోని చూపిస్తారు. అతనిప్పుడు తన అన్నయ్యతో పాటు ఒక పార్టీలో ఉంటాడు. మన హీరోకి ఇలాంటి పార్టీస్ అంటే అసలు నచ్చవు. మరైతే ఎందుకు ఇక్కడికి వచ్చాడా అని ఆలోచిస్తున్నారు కదా. ఎందుకంటే ఈ రోజే హీరోని అతను పనిచేసే కంపెనీ నుంచి తన బాస్ ఫైర్ చేస్తాడు. ఆఫీస్ లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు టెస్. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆ అమ్మాయి పైనే కన్ను, ఇంక్లూడింగ్ బాస్. కానీ ఆ అమ్మాయి ఏమో మన హీరోని చూస్తే నవ్వుతూ ఉంటుంది. ఈ రోజు అతని దగ్గరికి వచ్చి తన ఫోన్ నంబర్ ఇచ్చి నైట్ డేట్ కి పిలిచింది. హీరో చాలా సంతోషపడ్డాడు. కానీ ఆ కుళ్ళుబోతు బాస్ కి కడుపు మండి వాడు హీరోని ఫైర్ చేస్తాడు. అందుకే ఆఫీస్ బట్టలతో తన టై కూడా తీయకుండా అతను తన అన్నయ్యని చూడడం కోసం ఈ పార్టీకి వచ్చాడు. విషయం తెలుసుకున్న అన్నయ్య, ఈ మాత్రానికి నువ్వు ఫీల్ అవుతున్నావు? డైలీ ఆఫీస్ కి వెళ్లేవారు ధనవంతులు కాలేరు. మనమిద్దరం కలిసి ఒక బిజినెస్ చేద్దాం. నిన్ను ఫైర్ చేసిన వాడిని పనిలో పెడదాం. తర్వాత నువ్వే వారిని నీ చేతులతోనే ఫైర్ చేయి అని మన హీరోని అతను బెటర్ గా ఫీల్ అయ్యేలా చేస్తాడు. పనిపోయిందని మన హీరోకి బాధగా అనిపించిన ఆఫీస్ లోని పాపులర్ అమ్మాయి తనతో ఈ రోజు డేట్ ఉంది, తన నంబర్ మొబైల్లో ఉంది అని హీరో లైట్ గా సంతోషపడతాడు. అప్పుడే అడ్వైస్ ఇస్తున్న అన్నయ్య అతను ఆల్రెడీ పనిపాటు లేకుండా ఉన్నాడు. అందుకే ఇంత అడ్వైస్ ఇస్తున్నాడు. అడ్వైస్ లో కొంచెం ఓవర్ గా వెళ్లి ఫ్లోలో చేతిలో ఉన్న బాల్ ని ఫోర్స్ గా విసురుతాడు. చూడండి, ఆ బాల్ వెళ్లి ఆపోజిట్ లో ఉన్న అమ్మాయికి తగిలి తను అక్కడే పడిపోతుంది. వెంటనే చుట్టూన్న వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోతారు. ఎందుకంటే ఆ అమ్మాయి పార్టీని హోస్ట్ చేసిన వాడి గర్ల్ ఫ్రెండ్. తన గర్ల్ నే కొట్టిన వాడిని ఆ బాయ్ ఫ్రెండ్ వదులుతాడా? లేచి నిల్చుని తన బాడీ గార్డ్స్ ఇద్దరిని మన హీరో ఇంకా అతని అన్నయ్యని కొట్టడం కోసం పంపిస్తాడు. వెంటనే వీళ్ళిద్దరూ పరిగెట్టడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ బాడీ గార్డ్స్ ఇద్దరికి అసలు ఫైటింగ్ రాదు. వాళ్ళు వెళ్ళి పట్టుకుంటారు. కానీ ఎలా కొట్టాలో తెలియక ఈంగల్ని రొప్పినట్టు రొప్పడంతో నలుగురు కలిసి ఇక్కడ ఒక కామెడీ సీన్ చేస్తారు. కానీ పాపం అదే సమయానికి పోలీసులు వీళ్ళని చూసిస్తారు. తర్వాత ఏం జరుగుతుంది? నలుగురిని స్టేషన్ కి తీసుకువెళ్లి సెల్లో లాక్ చేసిస్తారు. కనీసం అక్కడైనా ఊరుకున్నారా అని అడిగితే అదే కాదు, ఆ బాడీ గార్డ్స్ ఇద్దరు తప్పించుకున్నారు. పోలీసులు రాకపోయింటే ఈ పాటికి మీ బాడీస్ అన్ని ముక్క ముక్క అయి ఉండేది అని చాలా ఓవర్ గా మాట్లాడుతుంటారు. ఈ బాడీ గార్డ్స్ లో ఇతని పేరు జెఫ్ మరియు ఇతని పేరు నోలన్. హీరో అన్నయ్య కూడా అస్సలు తగ్గడు. వీళ్ళ నలుగురు ఇక్కడ ఇలా గొడవ పడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఒక అందమైన పోలీస్ లేడీ ఇంకో వ్యక్తిని తీసుకువచ్చి వీళ్ళకి మధ్యన సెల్లో లాక్ చేస్తుంది. తనే మన హీరోయిన్. తన పేరు కిమ్. కిమ్ ని చూడగానే అందరూ ఫ్లాట్ అయిపోతారు. పోలీస్ స్టేషన్ లో ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళు తనకి లైన్ వేస్తూ ఉంటారు. హీరో అన్నయ్య సంగతికి వస్తే అతను తాగిన మత్తు ఎఫెక్ట్ ఇంకా దిగలేదనుకుంటా. కిమ్ ని చూసి అతను పిచ్చి పిచ్చిగా వాగుతున్నప్పుడు తనకి కోపం వచ్చి తను టేజర్ ని యూజ్ చేసుకుని అతనికి కరెంట్ షాక్ ఇచ్చేస్తుంది. ఇది చూసి జెఫ్ ఏమో చచ్చినట్టు నవ్వుతాడు. సో కిమ్ అతనికి కూడా కరెంట్ షాక్ ఇస్తుంది. దెబ్బకి వాడు కర్రగడ్డుకుపోయి పడిపోతాడు. ఇక ఆఖరికి మిగిలినది మన హీరో మాత్రమే. వాడు మాత్రం చాలా అమాయకంగా నిల్చుని ఉంటాడు. కిమ్ అతన్ని చూస్తుంది. మిగతా వాళ్ళ కాకుండా కొంచెం డీసెంట్ గా ప్రవర్తిస్తాడు కనుక తను అతన్ని ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి మరో పక్క హీరో వాళ్ళ ఆఫీస్ ని చూపిస్తారు. టెస్ ఇంకా ఆఫీస్ లోనే ఉంది. బాస్ అక్కడికి వస్తాడు. తను ఎక్కడ హీరోతో డేట్ కి వెళ్ళిపోతుందో అనే భయంలో అతను కావాలనే తనని ఓవర్ టైం వర్క్ చేయించుంటాడు. బాస్ టెస్ ని కౌగిలించుకుంటాడు. బాస్ కావడం వల్ల తను ఏం చెప్పదు. కానీ తనకి వీడంతే అసలు నచ్చదు అని మనకి క్లియర్ గా తెలుస్తుంది. తను అతనికి ఏదో ఒక చెత్త రీజన్ చెప్పేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది. అదే సమయంలో బాస్ గ్లాస్ ద్వారా బయట దేన్నో చూసి ఆశ్చర్యపోతాడు. ఆకాశం నుంచి ఏదో ఒక పెద్ద ఆబ్జెక్ట్ చాలా స్పీడ్ గా వస్తుంది. అండ్ అది సరిగ్గా వీళ్ళ కంపెనీ బిల్డింగ్ పైన క్రాష్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇంకో పీస్ మన హీరో వాళ్ళు ఉన్న పోలీస్ స్టేషన్ పైన క్రాష్ అవుతుంది. అందువల్ల ఆ ప్లేస్ మొత్తం ఏదో భూకంపం వచ్చినట్టు కదులుతుంది. అందరూ చాలా భయపడతారు. ఎమర్జెన్సీ లైట్స్ వెలుగుతూ సైరన్ కూడా మోగుతుంది. సెల్లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. కానీ పాపం లాక్ అయి ఉన్న వీళ్ళు ఎక్కడికని వెళ్తారు. వేరే దారి లేక కొంచెం రిలాక్స్ అయి ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటారు. ఆ నెక్స్ట్ రోజు ఉదయం సెల్ డోర్స్ అన్ని ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అన్నయ్య ఎప్పట్లా జెఫ్ మరియు నోలన్ తో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు హీరో బయటికి వెళ్లే డోర్స్ దగ్గరికి వస్తాడు. వీటిని ఓపెన్ చేసుకుని వెళ్ళాలా, అలా చేస్తే మన పైన కేసు అవుతుందా అని అతను ఆలోచిస్తూ ఉన్నప్పుడు వీళ్ళతో పాటు ఉన్న ఐదో వ్యక్తి హీరోయిన్ ఒకతని తీసుకువచ్చి లాక్ చేసింది కదా, ఆ కోట్ సూట్ అతను తప్పుకోరా అని మన హీరోని పక్కకి తోసి చాలా క్యాషువల్ గా వెళ్ళిపోతాడు. ఎడ్యుకేటెడ్ ఫెలోలో ఉన్నాడు, వీడే వెళ్ళిపోయాడు, ఇక మనమేం చేస్తాం అని మిగతా నలుగురు కూడా వాళ్ళున్న సెల్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఫస్ట్ పనిగా వీళ్ళు లాకర్ లో ఉన్న తమ మొబైల్ ఫోన్స్ అన్నిటినీ తీసుకుంటారు. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్స్ కి చాలా మెసేజెస్ మరియు మిస్ కాల్స్ వచ్చుంటాయి. అండ్ అది మాత్రం కాదు, ఆ పోలీస్ స్టేషన్ మొత్తం ఏదో పెద్ద డిసాస్టరే జరిగినట్టు కనిపిస్తుంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉంటాయి. హీరోకి టెస్ట్ నుంచి చాలా మెసేజెస్ వచ్చుంటాయి. అతను తను పంపించిన వాయిస్ మెయిల్ ని ప్లే చేస్తూ అలా బయటికి వస్తాడు. చుట్టూ ఎటు చూసినా వీళ్ళ సిటీ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. మన హీరో పేరు అజీజ్. సో వాయిస్ మెయిల్ లో టెస్ అతని దగ్గర, నువ్వు ఎక్కడ ఉన్నావు అజీజ్? నేను ఆఫీస్ లో ఇరుక్కుపోయి ఉన్నా. ఇక్కడ ఎక్కడ చూసినా మాన్స్టర్స్ ఉన్నాయి. అందరూ చాలా అగ్రెసివ్ గా మారిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఎవరిని చూస్తే వాళ్ళపైన దాడి చేస్తున్నారు. నాకు చాలా భయం వేస్తుంది. బయటికి వెళ్లే దారి దొరకట్లేదు. దయచేసి
నన్ను వచ్చి కాపాడు. ప్లీజ్, నువ్వు లేకపోతే నన్ను కాపాడడానికి వేరే ఎవరూ లేరు. సో దయచేసి వచ్చి కాపాడు. నిన్నటి రాత్రి మన కంపెనీ పైన ఒక పెద్ద ఆబ్జెక్ట్ వచ్చి క్రాష్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ అని జరుగుతున్నాయి. ఎటు చూసినా మనుషుల మాంసాన్ని తినే జాంబీలు మాత్రమే ఉన్నాయి. నాకేం చేయాలో తెలియట్లేదు అని తను చెప్పుంటుంది. అదే సమయంలో ఒక ముసలావిడ మన హీరో వాళ్ళ అన్నయ్యని ఆమె వీల్ చైర్ లో వచ్చి గుద్దుతుంది. నొప్పికి టెన్షన్ అయిన అన్నయ్య ఏంటమ్మా కళ్ళు కనిపించట్లేదా అని చెప్పినప్పుడు ఆవిడ తలెత్తుతుంది. ఆవిడ మామూలు మనిషి కాదు, ఆమె ఒక జాంబీ. మనోల్ని చూసి సైకోలా నవ్వుతుంది. వాళ్ళపైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తుంది. సరిగా అదే సమయంలో ఎవరో ఆమె కడుపుని షార్ట్ గన్ తో షూట్ చేసి ఎగరేస్తారు. ఆ గన్ పట్టుకుని ఉన్నది మరెవరో కాదు, మన హీరోయిన్ కిమ్. తన బట్టల్లో ఉన్న మరకల్ని చూస్తే తను ఆల్రెడీ చాలా జాంబీల్ని చంపేస్తున్నది అని మనకి క్లియర్ గా తెలుస్తుంది. కానీ ముసలావిడ సంగతికి వస్తే ఆమె ఇంకా చనిపోలేదు. ఇక ఇది చూసాక హీరో వాళ్ళకి భయం వేసి వాళ్ళు పరిగెట్టుకొని మళ్ళీ స్టేషన్ లోకి వెళ్ళిపోతారు. హీరోయిన్ అక్కడే ఉండి గన్ తో ఆమెని షూట్ చేస్తుంది. తర్వాత తను కూడా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఒకే ఒక వ్యక్తి జారిస్ మాత్రం మళ్ళీ స్టేషన్ లోకి వెళ్లడం నచ్చక అతను వీధుల్లో పరిగెట్టుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మిగతా వాళ్ళు డోర్స్ అన్నిటిని గట్టిగా లాక్ చేసుకొని టీవీ న్యూస్ ని ఆన్ చేస్తారు. అందులో ఒక రిపోర్టర్ వీళ్ళ సిటీలో స్ప్రెడ్ అయ్యే ఆ జాంబీ వైరస్ గురించి చెప్తూ ఉంటాడు. ఆకాశం నుంచి ఒక పెద్ద ఆబ్జెక్ట్ వీళ్ళ సిటీ పైన క్రాష్ అయింది కదా, అది అసలుకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఆ స్పేస్ స్టేషన్ పార్ట్స్ లో ఏదో తెలియని ఒక గ్రీన్ కలర్ లిక్విడ్ ఉందంట. అండ్ ఆ లిక్విడ్ వల్ల ఈ జాంబీ వైరస్ ప్రజల మధ్య స్ప్రెడ్ అయ్యింది. అండ్ ఆ జాంబీస్ అన్నిటికీ ఈ గ్రీన్ కలర్ లిక్విడ్ అంటే చాలా ఇష్టం. అందువల్లే చాలా జాంబీలు ఆ స్పేస్ స్టేషన్ క్రాష్ అయిన స్పాట్ లోని తిరుగుతున్నాయి. ఈ జాంబీస్ ని చంపడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. వాటి బ్రెయిన్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తే మాత్రమే అవి చనిపోతుంది. సో సర్వైవర్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఆ జాంబీస్ తో ఫైట్ చేయకండి. ఛాన్స్ దొరికితే పారిపోండి. వైరస్ స్ప్రెడ్ అవుతున్న సిటీ మొత్తాన్ని గవర్నమెంట్ క్వారంటైన్ చేస్తున్నారు. సో సర్వైవర్స్ దయచేసి మిలిటరీ వాళ్ళ సేఫ్ జోన్స్ కి వెళ్ళిపోండి అని ఆ రిపోర్టర్ చెప్తాడు. హీరో వాళ్ళ కంపెనీ బిల్డింగ్ పైన ఆ స్పేస్ స్టేషన్ క్రాష్ అయ్యింది అనే విషయాన్ని టీవీ ద్వారా చూసి అతను చాలా కంగారు పడుతూ మళ్ళీ టెస్ట్ కి కాల్ చేస్తాడు. కానీ తను కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల అతను చాలా నర్వస్ అవుతుంటే వెనక నుంచి హీరో అన్నయ్య వచ్చి, రే ఇప్పుడు నీకు ఆఫీస్ కి అసలు సంబంధం లేదు. సో నువ్వు ఈ ఫోన్లు చేయడం మానేసి నెక్స్ట్ టైం చేయాలో ఆలోచించు అని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ వీళ్ళతో పాటు ఉండాల్సిన నోలన్ కనిపించట్లేదు అనే విషయాన్ని నోట్ చేస్తుంది. మనకిప్పుడు నోలన్ ని చూపిస్తారు. అతనికి ఆకలి వేస్తుంది కనుక అతను ఈ పోలీస్ స్టేషన్ లో స్నాక్స్ ఏమైనా దొరుకుతాయా అని చూస్తుంటాడు. అక్కడ అతనికి ఒక బౌలింగ్ బాల్ కనిపిస్తుంది. ఆడుకోవడం కోసం అతను దాని హోల్స్ లో వేలని వదిలినప్పుడు వాడి చెయ్యి అందులో ఇరుక్కుంటుంది. నోలన్ ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ ఆ బాల్ ని మాత్రం అతను అస్సలు బయటికి తీయలేకపోతాడు. ఏం చేయాలో తెలియక అతను పానిక్ అవుతూ ఉన్నప్పుడు కిమ్ అక్కడికి వచ్చి అతన్ని మిగతా వాళ్ళున్న ప్లేస్ కి తీసుకువస్తుంది. తను వాళ్ళ దగ్గర అందరూ ఒక చోట్లో ఉండండి, ఎటు పడితే అటు వెళ్ళిపోకండి, జాంబీలు చాలా డేంజరస్ అని తను విన్ స్క్రీన్ ని ఓపెన్ చేస్తే అక్కడే ఇంకా ముసలావిడ జాంబీ ఉంటుంది. అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాదు ఈ జాంబీస్ అన్ని ఎంత డేంజరస్ అని. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ జాంబీ వస్తుంది. ఇది చూసి అందరూ భయపడతారు. హీరోయిన్ వెంటనే తన గన్ని యూజ్ చేసుకుని ఆ జాంబీని షూట్ చేసేస్తుంది. కానీ ఈ సౌండ్ కి అట్రాక్ట్ అయి ఆ ప్లేస్ కి జాంబీగా మారిన మిగతా పోలీస్ ఆఫీసర్స్ అందరూ వచ్చేస్తారు. హీరో లేదా అతని అన్నయ్యకి ఇంకా బాడీ గార్డ్స్ ఇద్దరికి ఫైటింగ్ ఎలా వచ్చో మనకి తెలుసు. అందరూ టేబుల్ పైన నిల్చుని ఆ జాంబీల్ని ఎలా కొట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. గన్స్ తో షూట్ చేస్తూ కూడా చనిపోని జాంబీలని మన హీరో స్టాబ్లర్లతో అటాక్ చేస్తుంటాడు. ఇలా వీళ్ళ నలుగురు వాళ్ళకి తెలిసినట్టు ఆ జాంబీలని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ ఎస్కేప్ అయ్యి ఇంకో దారిని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జెఫ్ జాంబీల తలపైన చెత్త డబ్బాని వేసి కొడుతూ ఉంటాడు. అండ్ ఇక్కడే నోలన్ తెలియక తన చేతిలో ఉన్న బౌలింగ్ బాల్ తో ఒక జాంబీని గట్టిగా కొడతాడు. దెబ్బకి అది అక్కడే చనిపోతుంది. ఎందుకంటే అటాక్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. తర్వాత ఈ టీం అంతా టీం వర్క్ చేసి ఫైట్ చేస్తారు. టేజర్ గన్ తో జాంబీలకి షాక్ ఇస్తారు. హీరోని కొరకడానికి వచ్చిన జాంబీని పట్టుకుని అతన్ని కాపాడుతుంది. వెంటనే హీరో ఒక ఫ్యాన్ ని యూజ్ చేసుకుని ఆ జాంబీని కంటిన్యూస్ గా కొడతాడు. అతను ఆ ఫ్యాన్ యొక్క బ్లేడ్స్ ని యూజ్ చేసుకుని ఆ జాంబీ మొక్కాన్ని గీచేస్తాడు. ఇలా అందరూ చివరికి ఎలాగోలా ఆ జాంబీల్ని చంపేశారు. సరిగ్గా అప్పుడే ఓపెన్ అయ్యున్న డోర్ ద్వారా ఆ ప్లేస్ కి భయంకరంగా కనిపించే ముసలావిడ జాంబీ వస్తుంది. ఆమెను చూస్తే మాత్రం అందరూ భయపడతారు. అప్పుడే సీన్ లోకి లేట్ గా ఎంటర్ అయిన జారిస్ ఒక ఫ్లాగ్ ని ఆమె తలలో దింపి అందరినీ కాపాడతాడు. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ బయట ఫుల్ గా జాంబీస్ ఉండడం వల్ల వేరే ఆప్షన్ లేక మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చేసాడు. తర్వాత ఈ టీం అంతా హీరోయిన్ పోలీస్ కారులో ఎక్కి మిలిటరీ వాళ్ళ సేఫ్ జోన్ కి వెళ్ళిపోవాలి అని బయలుదేరుతారు. కానీ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ దారిలో కిమ్ తెలియక ఒక జాంబీని గుద్దేస్తుంది. దెబ్బకి ఆ జాంబీ చట్నీ అయినా దాని రక్తం వల్ల హీరోయిన్ కి రోడ్డు సరిగ్గా కనిపించదు. రివర్స్ తీస్తే అక్కడ కూడా జాంబీ ఉంటుంది. కొంచెం సేపట్లో వీళ్ళ కార్ ని చాలా జాంబీస్ చుట్టుముడతాయి. ఇలానే డ్రైవ్ చేస్తే డేంజర్ కనుక వెంటనే వీళ్ళ 6 కిందకి దిగుతారు. అప్పుడే హీరోకి ఆపోజిట్ లో అతని కంపెనీ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడే టెస్ ఉంది అని అతను ఆలోచిస్తాడు. ఇదే సమయంలో కిమ్
అక్కడ ఉన్న జాంబీస్ అన్నిటిని కొడుతూ ఈ ఫైటింగ్ తెలియని వాళ్ళని కాపాడుతుంది. తర్వాత వీళ్ళందరూ కలిసి సేఫ్టీ కోసం పక్కన ఉన్న సూపర్ మార్కెట్ లోకి వెళ్లి షటర్ ని లాక్ చేసుకుంటారు. ఆ స్టోర్ లో చాలా వస్తువులు ఉంటాయి. అందరూ వాళ్ళకి యూస్ అయ్యే వస్తువులు ఏమైనా దొరుకుతాయా అని చూస్తుంటారు. అప్పుడే సరిగ్గా హీరోకి టెస్ట్ కాల్ చేస్తుంది. తను ఆ జాంబీస్ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఎయిర్వెన్స్ లోకి దూరి అందులో నుంచి వెళ్తూ ఉంటుంది. తన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకున్న హీరో, నువ్వేం భయపడకు, నేను నిన్ను కాపాడడం కోసం వస్తాను అని ప్రామిస్ చేస్తాడు. అతను అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర టెస్ట్ గురించి చెప్పి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడంలో తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ వాళ్ళందుకు ఒప్పుకోరు. జెఫ్ అతని దగ్గర ఎవరో తెలియని అమ్మాయి కోసం నేనెందుకు నా ప్రాణాలని రిస్క్ చేయాలి అని అడుగుతాడు. హీరో అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళందరికీ ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. కానీ ఎటువంటి ప్రయత్నం లేదు. నోలన్ అతని మాటలు అస్సలు పట్టించుకోకుండా కొత్త షర్ట్ వేసుకొని ఇది బాగుందా అని అడుగుతుంటాడు. దాంతో హీరో హోప్స్ మొత్తం మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు హీరోయిన్ అతని దగ్గర నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆలోచిస్తున్నావని తెలుస్తుంది. కానీ బయట పరిస్థితి ఏం బాలేదు. మనం వెళ్లాల్సింది జాంబీలు ఎక్కువగా ఉండే ఆ శాటిలైట్ దగ్గరికి కాదు, మిలిటరీ వాళ్ళ సేఫ్ జోన్ కి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్లి వాళ్ళ దగ్గర విషయం చెప్తే వాళ్ళే నీ గర్ల్ ఫ్రెండ్ ని కాపాడతారు. సో అందరూ త్వరగా రెడీ అవ్వండి అని తను చెప్తుంది. ఇప్పుడు ఈ టీం అంతా మళ్ళీ ఓపెన్ ప్లేస్ లోనే ట్రావెల్ చేయబోతున్నారు కనుక ప్రతి ఒక్కరు జాంబీస్ తో ఫైట్ చేయడం కోసం వెపన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. హీరోయిన్ కిమ్ ఒక పెద్ద సుత్తిని తీసుకుంటుంది. హీరో సంగతికి వస్తే అతను అక్కడ ఉన్న వస్తువులతో మంచి వెపన్ రెడీ చేసుకుంటాడు. జారిస్ మరియు అన్నయ్య వెపన్స్ కంటే ఎక్కువగా వాళ్ళ డ్రెస్ పైన ఫోకస్ చేస్తారు. నోలన్ అతని ఇంకో చేతిలో కూడా ఒక బౌలింగ్ బాల్ ని సెట్ చేసుకుంటాడు. ఇంకా జెఫ్ సంగతికి వస్తే వాడికి మిషన్ గన్, గ్యాట్లింగ్ గన్ అంటే చాలా ఇష్టం. సో ఒక బేస్ బాల్ లాంచర్ ని తీసుకుంటాడు. ఇలా చివరికి అందరూ ఏదోలా రెడీ అయిపోతారు. ఆ సూపర్ మార్కెట్ నుంచి బయలుదేరే ముందు హీరో అన్నయ్య కౌంటర్ లో ఉన్న డబ్బుల్ని చూస్తాడు. అతను వాటిని తీసుకోవాలి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి జారిస్ వచ్చి ఏంటి బ్రో డబ్బులు కావాలా అని అడిగితే అతను అవును, నిన్న బ్రదర్ తో బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను, అందుకు నాకు క్యాపిటల్ కావాలి అని చెప్తాడు. అందుకు జారిస్ నవ్వుతూ ఇవి చిల్లర డబ్బులు, ఇవి నీకు అస్సలు సరిపోవు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని అతను తన ఐడి కార్డ్ ని చూపిస్తాడు. యాక్చువల్లీ జారిస్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ. తను వర్క్ చేసే బ్యాంక్ నే రాబరీ చేద్దాం అని అతను చెప్తాడు. అండ్ ఈ ప్లాన్ లో వీళ్ళతో పాటు జెఫ్ మరియు నోలన్ కూడా జాయిన్ అవుతారు. తర్వాత అందరూ బయలుదేరుతారు. మన హీరోని చూడండి, అతను సేఫ్టీ కోసం ఐస్ స్కేటింగ్ చేసే వాళ్ళ ఒళ్ళంతా ప్రొటెక్షన్ వేసుకున్నాడు. వాడు ఇంతలా ప్రిపేర్ అవడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే వాడు టెస్ట్ ని కాపాడాలి అని తన ప్లాన్ ని ఇంకా మార్చలేదు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ నీకెన్నిసార్లు రా చెప్పడం అని అతని మొహంలోని గట్టిగా పంచేసిస్తుంది. వీళ్ళు ఒక పెట్రోల్ బంక్ కి వస్తారు. ఆ ప్లేస్ లో చాలా మంది ఆల్రెడీ చనిపోయి ఉంటారు. ఇంకొంతమంది జాంబీగా మారే ప్రాసెస్ లో ఉంటారు. హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకో పక్క బ్యాంక్ ని రాబరీ చేయాలి అని ప్లాన్ చేసే ఆ టీం మంచి కార్ కోసం వెతుకుతారు. వాళ్ళకి అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇలాంటి కార్స్ లోని సినిమాల్లో బ్యాంక్ ని రాబరీ చేస్తారు అని వాళ్ళు అన్నిటినీ ట్రై చేస్తూ చివరికి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అని ఒక లగ్జూరియస్ కార్ ని ఎంచుకుంటారు. నోలన్ ఇవేవి పట్టించుకోకుండా స్నాక్స్ తింటూ ఉంటాడు. ఇదే సమయంలో ఒక జాంబీ ఒంటరిగా ఉన్న హీరో దగ్గరికి వస్తుంది. హీరో భయంలో జాంబీతో ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ జాంబీ వాడి చేతిలో ఉన్న వెపన్ ని తీసి దూరం విసిరిస్తుంది. వాడు ఒంటరిగా దాన్ని అస్సలు ఎదిరించలేకపోతాడు. ఆ జాంబీ హీరోని చాలా సార్లు కొరుకుతుంది. కానీ లక్కీలీ వాడు ఒంటి ఫుల్ గా ప్రొటెక్షన్స్ వేసుకోవడం వల్ల వాడు దాని వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడు. ఇలా ఇతను ఉన్న డేంజరస్ అయిన పరిస్థితిని హీరోయిన్ చూసేస్తుంది. తను వెంటనే అతనికి సహాయం చేయడం కోసం వెళ్తుంది. సరిగ్గా ఇదే సమయానికి ఆ లగ్జూరియస్ కార్ లో ఉన్న అన్నయ్య మరియు జెఫ్ ని చూపిస్తారు. ఆ కార్ ని వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. దేన్నో నొక్కబోయి ఏదో నొక్కి తెలియక వాళ్ళు వాళ్ళకి వెనుకున్న డోర్ ని ఓపెన్ చేసేస్తారు. చూస్తే అందులోపల ఒక సెలబ్రిటీ ఉంటాడు. అతను ఒక ఫేమస్ అయిన సింగర్. వీళ్ళిద్దరికి కూడా అతనంటే చాలా ఇష్టం. ఫ్యాన్స్ గా వీళ్ళు అతనితో మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచమే ఇలా అల్లకొల్లమవుతున్న పరిస్థితుల్లో కూడా మీరెలా ఇలా కూల్ గా ఉన్నారు అని వాళ్ళు అడుగుతారు. అందుకు ఆ సింగర్ జాంబీస్ మనల్ని ఏం చేయలేవు, మనం ఉన్న ఈ కార్ విండోస్ అని బుల్లెట్ ప్రూఫ్, సో మనకేం కాదు అని చెప్తాడు. అయితే కూల్ అని వీళ్ళు కూడా మాట్లాడుతుంటారు. సరిగ్గా అప్పుడే హీరోయిన్ హీరో దగ్గర నుంచి ఆ జాంబీని దూరం తీసుకువెళ్ళడానికి ట్రై చేసి చివరికి ఆ జాంబీ హీరోని కొరికేస్తుంది. అనే సమయానికి తను తన దగ్గరున్న సుతితో గట్టిగా జాంబీ తలని కొట్టి దాన్ని ఎగరేస్తుంది. ఆ తల అన్నయ్య వాళ్ళున్న కార్ పైన పడగానే అన్నయ్య తెలియక తన చేతిలో ఉన్న క్రాస్ బో ట్రిగ్గర్ ని నొక్కేస్తాడు. అంతే ఆరో వెళ్లి ఆ సింగర్ కి గుచ్చుకొని అతను అక్కడే చనిపోతాడు. దాంతో వాళ్ళు అయ్యయ్యో తప్పు చేస్తామని భయపడి అతనికి సారీ చెప్పి ఆ కార్ నుంచి బయటకు వచ్చేస్తారు. హీరో తన ప్రాణాలని కాపాడిన కిమ్ కి థ్యాంక్ యూ చెప్తాడు. సరిగ్గా అప్పుడే వీళ్ళు చేసిన ఈ ఫైట్ వల్ల ఆ సౌండ్ కి అట్రాక్ట్ అయి ఆ ప్లేస్ కి మరికొన్ని జాంబీస్ వస్తాయి. అప్పుడే జెఫ్ ఎవరు భయపడకండి, నా దగ్గర గన్ ఉంది అని చెప్పి అతను తన దగ్గర ఉన్న టెన్నిస్ బాల్ లాంచర్ తో ఆ జాంబీల పైన దాడి చేస్తాడు. బుల్లెట్స్ తగిలితేనే చనిపోయి ఈ జాంబీస్ వాటిని బాళ్లతో ఆపగలరా? ఆ జాంబీస్ ఈ అటాక్స్ వల్ల ఎటువంటి రియాక్షన్ చూపించవు. జస్ట్ వీళ్ళ దగ్గరికి మరింత క్లోజ్ గా వస్తాయి అంతే. దాంతో ఈ టీం వాళ్ళు వేరే ఆప్షన్ లేక పక్కనే ఉన్న గరాజ్ లోకి వెళ్లి దాక్కుంటారు. ఆ గరాజ్ లోపల ఇద్దరు మెకానిక్స్ ఉంటారు. వాళ్ళు చూపికి మంచి వాళ్ళని కనిపిస్తారు. వాళ్ళు మా దగ్గర ఒక సీక్రెట్ ఉంది అని చెప్పి మన
హీరోస్ అందరినీ ఒక చోటికి తీసుకువెళ్లి ఒక వస్తువుని చూపిస్తారు. అది ఆ స్పేస్ స్టేషన్ యొక్క ఒక చిన్న భాగం. అండ్ అందులో ఆ గ్రీన్ కలర్ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. ఆ మెకానిక్స్ ఇద్దరు సైంటిస్ట్ లా ఫీల్ అవుతూ వీళ్ళ దగ్గర ఈ గ్రీన్ లిక్విడ్ చాలా పవర్ఫుల్ అని వాళ్ళ ఫైండింగ్ ని చూపిస్తారు. ఆ ఫ్లూయిడ్ తో వీళ్ళొక ఫ్యూల్ ని తయారు చేస్తుంటారు. దాన్ని తీసుకువెళ్లి ఒక కార్ లో పోసి ఆ కార్ ని స్టార్ట్ చేయగానే ఇంజిన్ అయితే చాలా అగ్రెసివ్ గా స్టార్ట్ అవుతుంది. దాన్ని వాళ్ళు చూపించి నవ్వుతారు. మిగతా వాళ్ళు కూడా నవ్వుతారు. అయినా హీరోయిన్ ఈ లిక్విడే ప్రజలందరినీ జాంబీస్ గా మార్చేస్తుంది. సో మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని చెప్తుంది. కొంచెం సేపట్లో మన హీరోస్ వాళ్ళు ఆ ప్లేస్ లో ఆల్రెడీ ఒక మెకానిక్ జాంబీగా మారుండడాన్ని చూస్తారు. అందరూ భయపడతారు. హీరోయిన్ క్రాస్ బోతో ఆ జాంబీని షూట్ చేయాలి అని అనుకున్నప్పుడు అతని ఫ్రెండ్ మధ్యలోకి వచ్చి మీరు అతన్ని ఏమీ చేయకూడదు అని చెప్తాడు. జెఫ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడిక మీ ఫ్రెండ్ కాదు, వాడెప్పుడో జాంబీగా మారిపోయాడు, ఛాన్స్ దొరికితే మీ మాంసాన్ని తింటాడు అని వార్నింగ్ ఇస్తాడు. కానీ వాడు అలా చెప్తాడో లేదో ఆలోపే వెనకున్న జాంబీ ఆ మెకానిక్ ని కొరికిస్తుంది. తర్వాత అది మిగతా వాళ్ళని కూడా కొరకడం కోసం వచ్చినప్పుడు ఒకంత ఫైట్ లో ఇంప్రూవ్ అయిన ఈ టీం ఆ జాంబీని దాన్ని కొడుతుంటారు. అందరూ వాళ్ళ వెపన్స్ ని సరిగ్గా యూస్ చేస్తారు. సరిగ్గా ఇదే సమయంలోనే టెస్ మన హీరోకి కాల్ చేస్తుంది. తను ఇంకా హార్వెంట్ లోనే ఉంది. ప్రతి ఫ్లోర్ లోనూ జాంబీస్ ఉన్నాయి కనుక తను స్టెప్ గా మీదకి ఎక్కి రూఫ్ టాప్ కి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తన హార్వెంట్ లో కూడా ఒక జాంబీ ఉంటుంది. హీరో తన దగ్గర దయచేసి మీదకి వెళ్ళకు, కిందకి దిగి బిల్డింగ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు అని చెప్తుంటాడు. కానీ టెస్ కి వేరే ఆప్షన్ దొరకదు. జాంబీస్ వల్ల తను మరింత మీదకి వెళ్తూ ఉంటుంది. ఇంకా జాంబీతో బాగా ఫైట్ చేస్తున్న ఈ టీం ని చూపిస్తే ఫైటింగ్ లో కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిపోతారు. అన్నయ్య ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో జాంబీని కొట్టబోయి తెలియక అతను హీరోయిన్ ని కొట్టేస్తాడు. తను అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. చివరికి వాళ్ళు ఆ జాంబీని చంపేస్తారు. తర్వాత లేట్ చేయకుండా గరాజ్ లో ఉన్న కార్ ని స్టార్ట్ చేసి బ్యాంక్ ని రాబరీ చేయడం కోసం వెళ్ళాలి అనే తమ ప్లాన్ ని కంటిన్యూ చేయడం కోసం వెళ్ళాలి అని ఫిక్స్ అవుతారు. జోరిస్, నోలన్, జెఫ్ కార్ లోకి ఎక్కి అన్నయ్యని కూడా తమతో జాయిన్ అవ్వమని పిలుస్తారు. అన్నయ్య హీరోని చూస్తాడు. హీరో తన దగ్గర దయచేసి ఇక్కడే ఉండు అన్నయ్య అని చెప్తాడు. కానీ అందుకు అన్నయ్య నేను ఇది మన బిజినెస్ కోసమే చేస్తున్నాను, ఐఎమ్ సారీ, నేను ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాను, మన కోసమే ఈ నిర్ణయం అని చెప్పి కార్ ఎక్కి అతను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. హీరో అన్కాన్షియస్ అయిన హీరోయిన్ ని పట్టుకొని అతను మాత్రం అక్కడే ఉండిపోతాడు. మిగతా వాళ్ళు ప్లాన్ చేసినట్టే కార్ ని తీసుకుని బ్యాంక్ కి వచ్చేస్తారు. జారిస్ యొక్క ఐడిని యూజ్ చేసుకుని వీళ్ళు చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతారు. డబ్బులు ఉన్న వాల్ట్ యొక్క పాస్వర్డ్ కూడా జారిస్ కి తెలుసు. అతను ఆ పాస్వర్డ్ వేసి ఆ లాకర్ ని కొన్ని సెకండ్స్ లో ఓపెన్ చేసేస్తాడు. లోపల ఉన్న అంత డబ్బుని చూసి అందరూ చాలా సంతోషపడతారు. జారిస్, జెఫ్ మరియు అన్నయ్య డబ్బుల్ని బ్యాగ్స్ లో ప్యాక్ చేస్తున్నప్పుడు మరోపక్క మనకి నోలన్ ని చూపిస్తారు. అతను ఆ బ్యాంక్ లో తిరుగుతూ బ్యాంక్ యొక్క బెస్ట్ ఎంప్లాయీ సెలబ్రేషన్ లో జరిగిన ప్లేస్ కి వస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. జస్ట్ ఆ బెస్ట్ ఎంప్లాయీ మాత్రం కేక్ పైన తలపెట్టి చనిపోయి ఉంటాడు. నోలన్ నిజంగానే మన ప్రెసెంట్ లైఫ్ కుంభకర్ణుడు. అతను ఆకలికి మెల్లగా వచ్చి ఆ కేక్ ని లెగ్గా టేస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ సరిగా అదే సమయానికి ఆ ఎంప్లాయీ జాంబీగా మెలుకొని అతను నోలన్ చేతిని పట్టుకుని గట్టిగా కొరికేసి ఇంత మాంసాన్ని పీకిస్తాడు. నోలన్ నొప్పిలో గట్టిగా అరిచిన చేతిలో ఉన్న బౌలింగ్ బాల్ తో ఆ జాంబీని చితగొట్టేస్తాడు. కానీ పాపం ఇప్పుడు వాడు ఇన్ఫెక్ట్ అయిపోయాడు. వాడికి ఏం చేయాలో తెలియదు. వాడు చాలా భయపడతాడు. అతను తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. జారిస్ వీళ్ళ ముగ్గురికి ద్రోహం చేస్తాడు. అతను గన్ చూపించి మిగతా వాళ్ళందరినీ బెదిరిస్తూ డబ్బులు ఉన్న బ్యాగ్స్ అన్నిటిని నాకు ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్తాడు. అన్నయ్య మరియు జెఫ్ చాలా టెన్షన్ అవుతారు. కానీ వేరే ఆప్షన్ లేక అతను చెప్పినట్టే చేస్తారు. జారిస్ వాళ్ళని చూసి నవ్వుతూ వాళ్ళని గట్టిగా ఇన్సల్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడిని జాంబీలు తినేయాలి అని జెఫ్ మరియు అన్నయ్య శాపాలు వదులుతారు. ఆ తర్వాతే వాళ్ళు తిరిగి చూసి నోలన్ చేతిలో ఉన్న ఆ జాంబీ బైట్ మార్క్ ని చూస్తారు. జెఫ్ చాలా బాధపడుతూ నిన్ను జాంబీ కొరికేసిందా అని అడిగినప్పుడు నోలన్ టెన్షన్ అయి అవునరా, అవును, నన్ను జాంబీనే కొరికేసింది, ఇప్పుడు ఏం చేయమంటావ్, అంతా అయిపోయింది, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వే చెయ్యి అని చెప్తాడు. అప్పుడు పక్క నుంచి అన్నయ్య వాడి చేతిని మనం కట్ చేసి ట్రై చేద్దామా అని ఐడియా ఇచ్చినప్పుడు జెఫ్ వద్దు అని అతన్ని ఆపుతాడు. మేబీ జాంబీస్ కొరికితే ప్రతి ఒక్కరు జాంబీగా మారేమో, మనం వెయిట్ చేసి చూద్దాం అని చెప్తాడు. హీరో అన్నయ్య నోలన్ ని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అతను ఇంకా నార్మల్ గానే ఉన్నాడా, మంచిగా ఆలోచించగలుగుతున్నాడా అని టెస్ట్ చేస్తాడు. కానీ ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తూ నోలన్ కొంచెంగా మ్యూటేట్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. అతని నోరంతా కూడా గ్రీన్ కలర్ గా మారిపోతుంది. ఇంకో పక్క మనకి హీరోని చూపిస్తారు. అతను హీరోయిన్ ని ఒక ట్రాలీలో పెట్టి టెస్ ని కాపాడడం కోసం కంపెనీకి వెళ్తుంటాడు. అప్పుడు కిమ్ మేల్కుంటుంది. చుట్టూ చూస్తే చాలా జాంబీస్ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. సో తను తన హ్యామర్ ని తీసుకుని దగ్గరికి వచ్చే జాంబీస్ అన్నిటిని చాలా గట్టిగా కొడుతుంది. ఇలా వీళ్ళు చాలా జాంబీల తల చితగొట్టి ఒక ప్లేస్ ని చేరుకుంటారు. హీరో ఏం మాట్లాడకుండా ఆపోజిట్ లో ఉన్న తన కంపెనీని చూస్తూ ఉంటాడు. వాడి ప్లాన్ ఏంటో కిమ్ కి క్లియర్ గా అర్థమవుతుంది. మళ్ళీ వాడికి 2 తగిలించి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. కానీ హీరోనే తన ప్రాణాలని కాపాడాడు కనుక కిమ్ వేరే
ఆప్షన్ లేక సరే అని అతనికి హెల్ప్ చేసి అతనితో వెళ్ళాలి అని ఫిక్స్ అవుతుంది. వీళ్ళిద్దరూ నడుస్తూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ హీరోతో మాట్లాడుతుంది. తను హీరో టెస్ట్ ని కాపాడాలి అనే అతని డిటర్మినేషన్ ని చూసి ఇంప్రెస్ అయ్యింది. తన కోసం నువ్వు ఇంతలా కేర్ చేస్తున్నావు, మీరిద్దరూ ఎన్ని సంవత్సరాలైంది ప్రేమించుకుంటున్నారు అని తను అడుగుతుంది. అప్పుడే హీరో తనకి నిజమలా చెప్పాలా అని ఆలోచించి హీరోయిన్ ని చూసి మా ఫస్ట్ డేట్ నిన్న రాత్రి జరగాల్సింది, కానీ మీరు అరెస్ట్ చేయడం వల్ల ఆ డేట్ క్యాన్సిల్ అయ్యింది. పర్సనలీ నాకు తన గురించి పెద్దగా ఏం తెలియదు అని చెప్తాడు. అంతే ఇది విన్న కిమ్ కి పిచ్చి కోపం వచ్చి తను హీరోని చాలా గట్టిగా కొడుతుంది. రే పిచ్చోడా, నువ్వు ఇప్పటి వరకు తనతో ఒక కాఫీ కూడా తాగలేదు, తన కోసం ఎందుకురా నీ ప్రాణాలని రిస్క్ చేస్తున్నావు, ఇంకా నీకు తోడుగా నేను వస్తున్నాను చూడు, నన్ను చెప్పాలి అని తను కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరిగ్గా అప్పుడే హీరోకి అతని అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అన్నయ్య తన దగ్గర రే తమ్ముడు, జారిస్ మాకు ద్రోహం చేస్తాడు, మేము వాడిని నమ్మి బ్యాంక్ ని రాబరీ చేయడం కోసం వచ్చాము, కానీ వాడు డబ్బు మొత్తం దోచేసి మమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు, బయట ఫుల్ గా జాంబీస్ ఉన్నాయి, తప్పించుకునే మార్గం లేదు, నువ్వే మమ్మల్ని ఎలా అయినా కాపాడలేరా, దయచేసి రారా అని చెప్తాడు. అన్నయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడే హీరోకి టెస్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. సో అతను అన్నయ్యని హోల్డ్ లో పెట్టి తనతో మాట్లాడతాడు. టెస్ కూడా ఇప్పుడు చాలా క్రిటికల్ అయిన కండిషన్ లో ఉంటుంది, తనకి ఇప్పుడు హెల్ప్ కావాలి. సో తను కూడా హీరోని వెంటనే రమ్మని చెప్తుంది. ఇందువల్ల హీరోకి ఏం చేయాలో తెలియదు. అతను ఫస్ట్ ఎవరిని కాపాడాలా అని ఆలోచిస్తాడు. ఒక పక్క అన్నయ్య, ఇంకో పక్క అతని కొత్త గర్ల్ ఫ్రెండ్. హీరోకి టెస్ ఉన్న కంపెనీ అతని కళ్ళకి కనిపిస్తుంది, కానీ అతను చివరికి తన అన్నయ్యని ఫస్ట్ రెస్క్యూ చేయాలి అని డిసైడ్ అవుతాడు. అన్నయ్య వాళ్ళు ఉన్న బ్యాంక్ లో నోలన్ యొక్క పరిస్థితి మరింత దారుణంగా అవుతుంది. సో నోలన్ అతనే వీళ్ళ దగ్గర నాకు జాంబీగా మారాలని లేదు, సో నన్ను మీరు చంపేయండి అని చెప్తాడు. ఇది విని జెఫ్ కి చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడు అన్నయ్య అతనికి ధైర్యం చెప్తాడు. మనం వాడిని ఫాస్ట్ గా చంపేద్దాం, వాడికి అసలు నొప్పి తెలియదు అని చెప్తాడు. సరే అని ఇద్దరు కలిసి నోలన్ ని చంపే పనిలో పడతారు. కానీ ఆ ప్రాసెస్ ఉన్నదే అది చాలా లాంగ్. వీళ్ళు ఎన్నో ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకుని నోలన్ ని గట్టిగా కొడతారు. కానీ వాడు ఇప్పుడు సగం మనిషి సగం జాంబీ. మనుషుల్లానే ఆలోచించగలిగిన జాంబీలా అతను ఫాస్ట్ గా చనిపోడు. జెఫ్ మరియు అన్నయ్య కొన్ని గంటల తరబడి అతన్ని కొడతారు. కానీ వాడు మాత్రం ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ మళ్ళీ కళ్ళు ఓపెన్ చేస్తూనే ఉంటాడు. ఇందువల్ల జెఫ్ మరియు అన్నయ్య ఏడుస్తూ ఒక పాయింట్ లో అతనికి సారీ చెప్పి అతన్ని చంపలేక కొన ఊపిరితోనే వదిలేస్తారు. హీరో తన అన్నయ్య ఉన్న బ్యాంక్ కి వచ్చేస్తాడు. అక్కడ ఉన్న జాంబీస్ అన్నిటిని చూసి వాటిని ఎలా డిస్ట్రాక్ట్ చేయాలా అని అతను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి హీరోయిన్ కిమ్ వస్తుంది. తనకి హీరో పైన కోపం ఉన్నా అతన్ని ఒంటరిగా వదిలేస్తే అతను ఖచ్చితంగా జాంబీస్ కి దొరికి చనిపోతాడు, కాబట్టి తను అతనికి హెల్ప్ చేయడం కోసం వచ్చింది. హీరోయిన్ ఒక జాంబీ యొక్క చేతిని తీసుకువచ్చి దానితో మిగతా జాంబీస్ ని డిస్ట్రాక్ట్ చేయాలి అని అనుకుంటుంది. అప్పుడే హీరో ఇదంతా చాలా డేంజరస్ అని పక్కన ఉన్న కార్ పైన సారబడితే ఆ కార్ నుంచి సౌండ్స్ వస్తాయి అండ్ ఆ సౌండ్ కి ఆ జాంబీస్ అన్ని అట్రాక్ట్ అవుతాయి. సో వీళ్ళ పని సింపుల్ గా తెలిపోయింది. ఆ జాంబీస్ అన్ని బ్యాంక్ ని వదిలేసి కార్ దగ్గరికి వచ్చేస్తాయి. ఈ గ్యాప్ ని యూజ్ చేసుకుని హీరో హీరోయిన్ అన్నయ్య మరియు జెఫ్ ని రెస్క్యూ చేసుకుని తీసుకువెళ్తారు. కిమ్ తన దగ్గర ఉన్న హ్యామర్ తో జాంబీస్ ని ఆపుతుంటే నలుగురు ఆ జాంబీస్ మధ్యలో నుంచి పరిగెడతారు. కానీ ఒక పాయింట్ లో ఆ జాంబీల సంఖ్య ఎక్కువైపోతాయి, వాళ్ళకి ఎటు వెళ్లాలో తెలియదు. కాబట్టి నలుగురు ఒక పార్క్ కి వచ్చి అక్కడ ఒక హైట్ అని ఫ్రేమ్ ఎక్కుతారు. వాళ్ళని జాంబీస్ అన్ని చుట్టుముడతాయి. అన్నయ్య హీరోని తిడతాడు, నీకు అసలు ప్లానింగే లేదు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి, అందరం ఇక్కడ చనిపోబోతున్నాం రా అని అతన్ని తిడుతుంటాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఆర్గ్యూ చేస్తూ బిజీగా ఉన్నప్పుడు వెనకాల జాంబీలు హీరోయిన్ ని పట్టుకుని ఆల్మోస్ట్ లాగేస్తాయి. లాస్ట్ సెకండ్ లో వాళ్ళు తనని చూసి జాంబీస్ దగ్గర నుంచి కాపాడతారు. అంతే అందరం చనిపోబోతున్నాం అని అందరూ భయపడుతుంటారు. అప్పుడే అదే సమయానికి అక్కడికి ఒక కార్ వస్తుంది. నల్ల కార్ లో నుంచి నల్ల కోట్ వేసుకున్న ఇద్దరు దిగుతారు. వీళ్ళ పేరే బారాచి బ్రదర్స్. వీళ్ళకి పెద్దగా బ్యాక్ స్టోరీ ఏం లేదు. వీళ్ళు ఒక కెబాబ్ షాప్ ఓనర్స్. కానీ ఎప్పుడైతే వీళ్ళ ఊర్లో జాంబీ వైరస్ స్ప్రెడ్ అయ్యిందో వెంటనే వీళ్ళు ఎక్కువ జాంబీల్ని చంపే కూల్ గైస్ గా మారిపోయారు. వాళ్ళు వచ్చి రాగానే ఆ జాంబీస్ అన్నిటితో చాలా బ్రూటల్ గా ఫైట్ చేస్తారు. ప్రతి జాంబీని చెడమెడ కొట్టిపడేసి మన హీరోస్ ని కాపాడతారు. కానీ ఈ జాంబీస్ అంత ఈజీగా చనిపోవు కదా, కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంటుంది, దాన్ని రిలీజ్ చేస్తారు. అది ఒక జాంబీ, మామూలు జాంబీ కాదు, జాంబీల్ని మాత్రమే చంపడం కోసం ట్రైన్ చేయబడ్డ ఒక జాంబీ. మనుషులు కుక్కపిల్లకి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఈ బ్రదర్స్ ఈ జాంబీకి ట్రైనింగ్ ఇచ్చుంటారు. అది కార్ దిగి అక్కడ ఉన్న జాంబీస్ అన్నిటిపైన చాలా ఘోరంగా దాడి చేస్తుంది. మిగతా జాంబీలకి ఏమీ అర్థం కావు, అవి అలానే ఉంటాయి. ఇంకో జాంబీకి అవి హాని కలిగించవు. కానీ ఈ జాంబీ మాత్రం అక్కడ ఉన్న జాంబీస్ అన్నిటిని ముక్క ముక్క చేస్తుంది. తర్వాత బ్రదర్స్ పని అయిపోయిందని కార్ లో వచ్చినట్టే వెళ్ళిపోతారు. ఆయన వెళ్లే ముందు వాళ్ళు సేఫ్ జోన్ దగ్గరలోనే ఉంది అని మన హీరోస్ కి చెప్పి వెళ్తారు. సరే అని హీరో కూడా ఈసారి సేఫ్ జోన్ కి వెళ్ళాలి అని ఫిక్స్ అవడంతో ప్రతి ఒక్కరు ఆ మిలిటరీ వాళ్ళ ఆ క్యాంప్ కి వెళ్తారు. ఆ ప్లేస్ నిజంగానే చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఇది చూసి అందరూ సంతోషపడతారు. వాళ్ళు దగ్గరికి వెళ్లి అక్కడి సోల్జర్స్ దగ్గర మేము ఇన్ఫెక్ట్ అవ్వలేదు అని చెప్తారు. హీరో టెస్ట్ గురించి తను ఇరుకునున్న ఆ ప్లేస్ గురించి చెప్పి సోల్జర్స్ దగ్గర తనని వెళ్లి రెస్క్యూ చేయండి అని అడుగుతాడు. కానీ వాళ్ళందుకు
కాల్కు రెస్పాండ్ చేయరు. మాట్లాడుతున్న మన హీరో ముఖంలో పెప్పర్ స్ప్రే కొట్టి పక్కన ఉన్న టనల్ ద్వారా లోపలికి వెళ్ళండి అని మాత్రమే చెప్తారు. హీరోకి పిచ్చి కోపం వస్తుంది. ఆ కళ్ళు మంటలో అతను తిరిగి చూస్తే అక్కడ సోల్జర్స్ వాళ్ళ వెహికల్ ఒకటి ఉంటుంది. దాన్ని చూసిన అతను వీళ్ళని నమ్మితే పనవ్వదు, దీన్ని యూజ్ చేసుకుని టెస్ట్ ని కాపాడాలి అని నిర్ణయించుకుంటాడు. అతను పరిగెట్టి వెళ్లి ఆ వెహికల్ ఎక్కినప్పుడు హీరో అన్నయ్య, కిమ్ మరియు జెఫ్ అందరూ అతనితో పాటు జాయిన్ అవుతారు. మిలిటరీ వాళ్ళు పరిగెట్టి వచ్చి వీళ్ళపైన కాల్పులు చేస్తారు. కానీ మన హీరోస్ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. వీళ్ళు అక్కడ నుంచి స్ట్రైట్ గా హీరో యొక్క కంపెనీకి వచ్చేస్తారు. జాంబీస్ నిండిన ఆ పెద్ద బిల్డింగ్ లోపలికి వీళ్ళు ఇప్పుడు వెళ్ళాలి. కానీ ఇక్కడ వీళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే వీళ్ళు తెచ్చిన ఈ మిలిటరీ కాన్వాయ్ ఫుల్ గా వెపన్స్ ఉంటాయి. ఇంతసేపుగా వీళ్ళు ఉత్తుత్తి వెపన్స్ తో ఫైట్ చేశారు. ఇప్పుడే వీళ్ళకి అసలు వెపన్స్ దొరికాయి. సో ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చిన వెపన్స్ ని తీసుకుంటారు. జెఫ్ ఒక అసలైన గ్యాట్లింగ్ ని చూసి దాన్ని అతను తీసుకుంటాడు. ఇదే సమయంలో మనకి న్యూస్ చెప్తున్న రిపోర్టర్ ని చూపిస్తారు. అతను అందులో ఏం చెప్తుంటాడంటే ఆ కంపెనీ పైనే కదా ఆ శాటిలైట్ క్రాష్ అయ్యింది. ఆ శాటిలైట్ లో ఉన్న గ్రీన్ లిక్విడ్ వల్ల ఆ ప్లేస్ కి చాలా జాంబీస్ వచ్చేసాయి. సో మిలిటరీ వాళ్ళు ఒక రష్యన్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్స్పర్ట్ ని ఆ బిల్డింగ్ ని కూల్ చేయడం కోసం అపాయింట్ చేశారు అని చెప్తాడు. ఆ రిపోర్టర్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడే అతను ఉన్న ప్లేస్ కి ఒక జాంబీ వస్తుంది. కానీ అతను ఆల్రెడీ ప్రిపేర్డ్ గానే ఉన్నాడు. అతను తన దగ్గర ఉన్న గన్ తీసి ఆ జాంబీని షూట్ చేసి చంపి మళ్ళీ న్యూస్ కంటిన్యూ చేస్తాడు. మరోపక్క హీరోస్ ఉన్న ప్లేస్ దగ్గరికి ఆ ఇన్ఫెక్ట్ అయిన జాంబీలు వస్తూనే ఉంటాయి. సో జెఫ్ మిగతా వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడండి, నేను ఇక్కడే ఉండి ఈ జాంబీస్ ని ఆపుతాను అని చెప్తాడు. వాడి దగ్గర ఈసారి పెద్ద గన్ ఉంది. సో అతను అస్సలు భయపడ్డు. అందరూ లోపలికి వెళ్ళాక అతను ఆ గన్ యూస్ చేసుకుని జాంబీల పైన కంటిన్యూస్ గా కాల్పులు చేస్తాడు. టెస్ పై ఫ్లోర్స్ కి వెళ్తున్నట్టు హీరో దగ్గర చెప్పుంటుంది కనుక హీరో హీరోయిన్ అన్నయ్య లిఫ్ట్ ఎక్కి మీదకి వెళ్తుంటారు. కానీ మధ్యలో లిఫ్ట్ ఆగిపోతుంది. వీళ్ళు స్టక్ అయిపోతారు. కష్టపడి ఆ డోర్లని మాన్యువల్ గా ఓపెన్ చేసుకుని అక్కడే ఉన్న జాంబీలకి కొంచెం కూడా డౌట్ రాకుండా వీళ్ళు మెల్లమెల్లగా బయటకు వస్తారు. హీరోని నమ్మి అన్నయ్య మరియు కిమ్ ఇంత పెద్ద రిస్క్ తీసుకుని ఉన్నారు. కిమ్ అతని దగ్గర చెప్తుంది, నీ లవ్ కోసం మా లైఫ్ నే రిస్క్ చేస్తున్నాం. సో నీ లవ్ వర్త్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్తుంది. ఇదే సమయంలో కింద ఫైరింగ్ చేస్తున్న జెఫ్ ని చూపిస్తే అతని గన్ లో బుల్లెట్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. కానీ ఆ జాంబీస్ అయితే చచ్చి మళ్ళీ లేచినట్టు కింద పడి మళ్ళీ లేచి వస్తుంటాయి. సో జెఫ్ తను కూడా ఆ కంపెనీలోకి పరిగెడతాడు. లిఫ్ట్స్ అన్ని పనిచేయవు కాబట్టి అతను స్టార్స్ ని యూజ్ చేసుకుని మీదకి వెళ్ళాలి అని ప్రయత్నిస్తాడు. అతని గన్ లో బుల్లెట్స్ లేవు. కానీ అతని ఫేవరెట్ గన్ ని అలానే వదిలేయడంలో అతనికి ఇష్టం లేక అతను ఆ బరువైన గన్ ని కూడా ఎత్తుకుని స్టెప్స్ ఎక్కుతాడు. పై ఫ్లోర్స్ లో మన హీరో వాళ్ళని చూపిస్తే వాళ్ళు ఒక వ్యక్తిని కలుస్తారు. అతను మన హీరో యొక్క కోవర్కర్. హీరో అతని దగ్గర నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే అందుకు అతను నేను ఇక్కడికి టెస్ట్ కోసం వచ్చాను, తను నాకు చాలా సార్లు కాల్ చేసింది అని చెప్తాడు. ఏం చెప్తున్నావు, తను నాకు కదా కాల్ చేసింది అని హీరో చెప్పినప్పుడు అందుకు అతను తను నీకు మాత్రం కాదు నీలానే 10 మందికి కాల్ చేసింది, వాళ్ళలో సగం మంది జాంబీస్ గా మారిపోయారు, ఇక నేను ఇక్కడ ఉండును, నాకు నా ప్రాణమే ముఖ్యం అని చెప్పి అతను అక్కడ నుంచి పారిపోతాడు. అంతే విషయం తెలుసుకున్న హీరో అన్నయ్య మరియు కిమ్ కి పిచ్చ కోపం వస్తుంది. వాళ్ళతని పట్టుకుని అతన్ని గట్టిగా తిడతారు. మన హీరోకి ఏం చెప్పాలో తెలియదు. సరిగ్గా అదే సమయానికి ఆ ప్లేస్ కి చాలా జాంబీస్ వస్తాయి. వాటి దగ్గర నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వీళ్ళ అందరూ వేరువేరుగా స్ప్లిట్ అవుతారు. బట్ వీళ్ళ దగ్గర ఈసారి పవర్ఫుల్ వెపన్స్ ఉండడం వల్ల వీళ్ళు వాటిని ఈజీగా ఎదుర్కొంటారు. ఒంటరిగా ఉన్న హీరో నిజమేంటో తెలుసుకోవడం కోసం అతను టెస్ కి కాల్ చేస్తాడు. తనని ఆల్రెడీ ఆ 10 మందిలో ఒక అతను కాపాడేసి ఉంటాడు. సో తను అతనితో క్లోజ్ గా ఉంటుంది. తను హీరో దగ్గర నన్ను ఆల్రెడీ కాపాడేశారు, ఇక నాకు నీతో పని లేదు, ఇక నువ్వు నీ దారి చూసుకుని వెళ్ళిపోవచ్చు, బాయ్ బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఇదే నిజమా అని హీరో ఈ విషయాన్ని అసలు డైజెస్ట్ చేయలేకపోతాడు. టెస్ తన ఎక్స్ తో ఉన్నప్పుడు అక్కడికి జాంబీగా మారిన తన బాస్ వస్తాడు. అతను తన ఎక్స్ యొక్క తలని పీకేసి టెస్ ని కూడా గట్టిగా కొరికేసి తనని ఇన్ఫెక్ట్ చేసేస్తాడు. ఇంకా జెఫ్ సంగతికి వస్తే వాడు ఇంకా స్టెప్స్ ఎక్కుతూనే ఉంటాడు. హీరో టాప్ ఫ్లోర్ ని చేరుకుంటాడు. అక్కడికే అతని అన్నయ్య కూడా వస్తాడు. ఈ బ్రదర్స్ ఇద్దరు మళ్ళీ యునైట్ అవ్వడం వల్ల ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు. వాళ్ళు అక్కడ క్రాష్ అయిన ఆ పెద్ద స్పేస్ స్టేషన్ పార్ట్ ని చూస్తారు. అదే సమయంలో స్టార్స్ ని యూజ్ చేసుకుని ఆ ప్లేస్ కి జాంబీస్ వస్తాయి. వీళ్ళు వాటిని షూట్ చేస్తూ ఆపుతూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ కి ఒక పెద్ద హెలికాప్టర్ వస్తుంది. అందులో నుంచి ఒకే ఒక సోల్జర్ మాత్రం వీళ్ళున్న రూఫ్ లోకి దిగుతాడు. ఇతనే ఆ రష్యన్ బాంబుల ఎక్స్పర్ట్. చాలా ఎక్స్ప్లోసివ్స్ తో వచ్చుంటాడు. కానీ వచ్చే రాగానే ఒక జాంబీ అతని కాల్ని కొరికేస్తుంది. అయినా సోల్జర్ పెద్దగా రియాక్ట్ అవ్వడు. ఆ జాంబీస్ ని చంపేసి మన హీరోస్ వాళ్ళని చూసి నవ్వుతాడు. అతను వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ మన హీరో ఇంకా అతని అన్నయ్యకి అతను మాట్లాడే రష్యన్ భాష అర్థం కాదు. అతను ఏదో చెప్పి నవ్వితే వీళ్ళు కూడా పిచ్చోళ్ళ నవ్వుతారు. ఇంకో పక్క ఒంటరిగా ఉన్న హీరోయిన్ దగ్గరికి జాంబీగా మారిన టెస్ వస్తుంది. కిమ్ తన చేతిలో ఉన్న వెపన్ ని కింద పడేసి నువ్వే కదా వీటన్నిటికీ కారణం అని చెప్పి తను టెస్ ని చాలా ఘోరంగా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. పైన సోల్జర్ మన హీరో ఇంకా అన్నయ్యకి ఎక్స్ప్లోసివ్స్ ని చూపిస్తూ ఈ ట్రిగర్ ని నొక్కితే బాంబులన్నీ పేలి
వెళ్ళిపోతాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను చేసే యాక్షన్స్ తో వీళ్ళు కూడా కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఎక్స్ప్లోజివ్స్ ని ఆ ప్లేస్ చుట్టూ సెట్ చేస్తారు. హీరో అన్నయ్య హీరో దగ్గర జాంబీ కొరికిన తర్వాత కూడా ఈ సోల్జర్ ఇంతలా క్యాషువల్ గా ఉండి ఇంతలా నవ్వుతున్నాడంటే మేబీ మిలిటరీ వాళ్ళు ఇతనికి ఆల్రెడీ యాంటీడోట్ ఇచ్చుంటారనుకుంటా. ఇతను జాంబీగా మారడేమో అని చెప్తాడు. దానికి తగినట్టే ఆ సోల్జర్ కూడా థమ్స్అప్ చూపిస్తాడు కనుక మన హీరో కూడా అతని మాటలు నమ్ముతాడు. కానీ ఆ తర్వాత ఒక నిమిషం కాదు, ఆ సోల్జర్ ఒక పూర్తి జాంబీగా మారిపోతాడు. ఈ బ్రదర్స్ ఇద్దరు కలిసి ప్లాట్ఫామ్ రాళ్లతో ఆ సోల్జర్ పైన కంటిన్యూస్ గా దాడి చేస్తారు. కానీ ఆ జాంబీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హీరోని దూరం తోసేసి అన్నయ్యని కొరికిస్తుంది. వీళ్ళిద్దరూ ఒక గ్రెనేడ్ ని యూజ్ చేసుకుని ఎలాగోలా ఆ జాంబీని చంపేస్తారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హీరో అన్నయ్య కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాడు. అతను ఇంకొంచెం సేపట్లో జాంబీగా మారిపోతాడు. ఇందువల్ల హీరో చాలా బాధపడతాడు. అతనికి ఏం చేయాలో తెలియక ఏడుస్తాడు. హీరో అన్నయ్య అతని దగ్గర నువ్వు నా గురించి ఆలోచించుకో. ఈ బిల్డింగ్ లోని కింద ఫ్లోర్ లో కిమ్ ఉంటుంది. తనని తీసుకుని ఇక్కడ నుంచి తప్పించుకో. నేను ఈ ట్రిగ్గర్ ని యూజ్ చేసుకుని 10 నిమిషాల్లో ఈ ప్లేస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేస్తా. టెస్ట్ ని మర్చిపోరా, కిమ్ చాలా మంచిది, తనకి ఇంపార్టెన్స్ ఇవ్వు అని చెప్తాడు. అన్నయ్య హీరోకి లాస్ట్ గా ఒక హగ్ ఇచ్చి అతన్ని పంపిస్తాడు. మన హీరో కూడా వేరే ఆప్షన్ లేక గన్ తీసుకుని కిందకి వెళ్తాడు. దారిలో అతను జాంబీగా మారిన తన బాస్ ని చూస్తాడు. వెంటనే అతనికి హెడ్ షాట్ వేసి అతన్ని చంపేస్తాడు. తర్వాత అతను హీరోయిన్ ఉన్న ఫ్లోర్ కి వచ్చి చూస్తే సరిగ్గా అదే సమయానికి హీరోయిన్ టెస్ ని చంపేసి తన తలని ఎగరేస్తుంది. ఆ తల హీరో చేతుల్లో ల్యాండ్ అవుతుంది. హీరో ఆ తలని దూరం విసిరేసి కిమ్ దగ్గరికి వెళ్తాడు. తను అన్నయ్య గురించి అడిగినప్పుడు అతను మన దగ్గర ఎక్కువ టైం లేదు, ఇంకొంచెం సేపట్లో ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అవబోతుంది, మనం తప్పించుకోవాలి అని చెప్పి తన చేతులు పట్టుకుని పరిగెడతాడు. దారిలో వీళ్ళు ఆల్మోస్ట్ టాప్ ఫ్లోర్ కి వచ్చిన జెఫ్ ని కూడా తమతో పాటు పికప్ చేసుకుని ఆ గన్ని కింద పడేసి రమ్మంటారు. అతను కూడా అలానే చేస్తాడు. టాప్ ఫ్లోర్ లో అన్నయ్య ఉన్న ప్లేస్ కి చాలా జాంబీస్ వస్తాయి. అతను ఆ జాంబీస్ అన్నిటిని షూట్ చేస్తాడు. కానీ ఒక్కడే వాటిని ఎదిరించలేకపోతాడు. లాస్ట్ కి ఆ జాంబీస్ అన్ని అతన్ని పట్టుకుని ఒక్కో యాంగిల్ లో అతన్ని కొరుకుతాయి. టైం చూసి చాలా కష్టపడి అన్నయ్య లాస్ట్ కి ఎలాగోలా ఆ బాంబ్ ని పేల్చేస్తాడు. అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. లాస్ట్ సెకండ్ లో మన హీరోస్ ఎలాగోలా ఆ బిల్డింగ్ నుంచి సేఫ్ గా బయటకు వచ్చేస్తారు. అండ్ సరైన సమయానికి అక్కడికి ఆ బారాచి బ్రదర్స్ కూడా వస్తారు. వాళ్ళు మన హీరోస్ ని పిక్ చేసుకుని వాళ్ళని తమ కార్ లో రెస్క్యూ చేసుకుని తీసుకువెళ్తారు. లాస్ట్ కి ఇలా ఎలాగోలా వీళ్ళు సేఫ్ అవుతారు. ఈ సర్వైవర్స్ డైరెక్ట్ గా అక్కడ నుంచి మిలిటరీ వాళ్ళ క్యాంప్ కి వెళ్తారు. అంతే, ఇక తప్పించుకున్నాం, ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోయాయి అని అందరూ చాలా సంతోషపడతారు. హీరో అన్నయ్య చనిపోయిన బాధలోనే ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరికి వస్తుంది. వీళ్ళిద్దరూ కిస్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు జెఫ్ మధ్యలోకి వచ్చి అందుకంట టైం లేదు, ముందు లోపలికి వెళ్ళండి అని వాళ్ళని పంపిస్తాడు. వీళ్ళ అందరూ ఆ టనల్ ద్వారా వెళ్తారు. కానీ చూస్తే లోపల ఆల్రెడీ సిచ్యువేషన్ అంతా చాలా ఘోరంగా ఉంటుంది. అందరూ ఒకరిని ఒకరు కొరికి రక్తం తాగుతూ ఉంటారు. ఇవి జాంబీస్ కావు, ఇవి వ్యాంపైర్స్. జాంబీ వైరస్ తో పాటు ఈ వ్యాంపైర్ వైరస్ కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం చేస్తారు, ప్రతి ఒక్కరు మళ్ళీ ఫైట్ కి రెడీ అవుతారు. ఇలాంటి ఒక ఎండింగ్ తో ఈ సినిమాని ఎండ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ లో చెప్పండి. జాంబీ సినిమాస్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాకపోయినా ఈ సినిమాలో మంచి జాంబీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ జాంబీ అపోకలిప్స్ అనే ఫీల్ ని ఈ సినిమా మనకి ఇస్తుంది. నాకైతే ఈ మూవీ నచ్చింది అండ్ అందుకే ఈ సినిమాని చేశా. మన ఛానల్లో రీసెంట్ గా జాంబీ మూవీస్ పెద్దగా రావట్లేదు అని కమెంట్స్ కూడా వచ్చాయి. అది కూడా రీజనే. సో ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.